సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అవుతుందని ఆ మధ్య జోరుగా వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమా కోసం పరిణీతి ఏకంగా 3.5 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్టు కూడా చెప్పుకున్నారు బీటౌన్ వర్గాలు. అయితే సడన్ గా ఈ సినిమాలోంచి పరిణీతి డ్రాప్ అవ్వడం, ఆ స్థానంలోకి రకుల్ ప్రీత్ వచ్చి చేరడం అన్నీ జరిగిపోయాయి. మహేష్ చిత్రాన్ని పరిణీతి ఎందుకు వదులుకుంది అనే ప్రశ్న కూడా మొదలైంది. ఇంత పారితోషికం ఇచ్చినా సరే పరిణీతి ఎందుకు చేయలేదు అంటూ కూడా చర్చించుకున్నారు టాలీవుడ్ జనాలు. వీటిపై ఈ బాలీవుడ్ భామ వివరణ ఇచ్చేసింది. మహేష్ తో సినిమా చేయమని చిత్ర యూనిట్ తనను సంప్రదించిన విషయం వాస్తవమని, అయితే నేనేం సంతకం చేయలేదు, కాల్ షీట్ చూసుకుని చెప్తా అన్నాను, కానీ ఈలోగానే ఆ సినిమాలో నేను కన్ఫర్మ్ అయిపోయినట్టు, అప్పటికప్పుడే మళ్లీ డ్రాప్ అయినట్టు కూడా వార్తలు ఇష్ట ప్రకారం రాసేసుకున్నారంటూ గుప్పుమంది ఈ బాలీవుడ్ సుందరి. అంతేకాదు అసలు ఆ సినిమా చేస్తానని సంతకమే చేయలేదు, అలాంటప్పుడు నేను ఎలా తప్పుకుంటాను అంటూ ప్రశ్నించింది. తను వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే మహేష్ సినిమాకు నో చెప్పాను, కానీ అంతకు మించి పెద్దగా ఏమి కారణాలేవని క్లారిటీ ఇచ్చేసింది పరిణీతి చోప్రా.